వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. నేను మీ ప్రసన్న. ప్రకాశం జిల్లా దర్శిలో అంగన్వాడీల సమ్మె ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీల డిమాండ్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి అనేది బిఎస్ఆర్ న్యూస్ చీఫ్ సాదిక్ గారు అందిస్తారు. వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్, అలాగే అనితా న్యూస్ అండ్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు చూస్తున్నట్లయితే అంగన్వాడీల నిరవధిక సమ్మె ఇక్కడ జరుగుతూ ఉంది. గత 5 రోజులుగా నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రకాశం జిల్లా దర్శికి సంబంధించి 5 మండలాల నుంచి అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి? ఇప్పటికీ 3 విడతలు ప్రభుత్వంతో వీళ్ళు చర్చలు జరిపినా కూడా ఇంకా చర్చలు సఫలం కాలేదు. మరి దీని పట్ల విషయాలు ఏంటి, ఏం జరగబోతుందనే దాని గురించి అడిగి తెలుసుకున్నామ్మా. మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు? మీరు 5 రోజులుగా చేస్తున్నాం సార్. 5 రోజులు సమ్మె చేస్తున్నాం. మరి చర్చలు సఫలం అయితే జరగట్లేదండి. ఏమంటున్నారు ప్రభుత్వం? ఏమంటున్నారు మీ పట్ల? ఏమంటున్నారండి, డబ్బుతో చేయలేనివన్నీ చేస్తామంటున్నారండి. డబ్బు ఖర్చు పెట్టాలంటే మా దగ్గర డబ్బు లేదంటున్నారు. మా నాయకుల్ని పిలిచారు, నిన్న పిలిపించారు. మరి పిలిపించారు గాని మరి న్యాయమైన కోరికలే కదా మేము అడుగుతుంది. ఏంటి మీ డిమాండ్లు ఏంటి? అసలు మా డిమాండ్లు ఏం లేదు సార్. మరి ఎలక్షన్ ముందైతే మాకు మా తెలంగాణ కంటే అమ్మా మీకు అంతా ఇంత నేను చెప్పను, పక్క రాష్ట్రం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్నారు. వారు వచ్చారు, మేము నమ్మాము. వారు వచ్చారు పదవుల్లోకి. సరే 1000 రూపాయలు పెంచారండి. అంతకు ముందు 10,500 ఉందండి మాది. అప్పుడు గత ప్రభుత్వం 2 దఫాలుగా మాకు పెంచింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,500ని 11,500 చేసిందండి. తర్వాత తెలంగాణ 2 దఫాలుగా మళ్ళీ పెంచింది. మొన్నటి దాకా 13,600 ఉంటే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందండి, 18,000 చేస్తానండి, మీరు నాకు ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి, నేను మీకు 18,000 చేస్తాను, మీ కోరికలు నెరవేరుస్తాను సాధ్యమైనంత వరకు అని హామీ ఇచ్చారు. మరి ఈ రోజు 18,000 వాళ్ళకి చేస్తారు. నిన్ననే మరి మంత్రి గారు మరి సీతక్క గారికి అయితే వందనాలండి, మీరు ఎక్కడ ఉన్నారో మాకైతే తెలియదు కానీ అమ్మా మీరు నిన్న ఫైల్ మీద సంతకం పెట్టారు వాళ్ళకి. వాస్తవంగా జనరల్ గా ఎన్నికల సమయంలో ప్రతి ప్రభుత్వం కూడా ప్రజల పట్ల ఉద్యోగుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తాయి. మరి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమీపంలో మనకి ప్రభుత్వాలు ఇంకా మీ హామీల పట్ల వాళ్ళు ఎందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు? మీకు ఎందుకు అనుకూలంగా వాళ్ళ హామీలు నెరవేర్చట్లేదు? దీని పట్ల అసలు మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వం పట్ల? మమ్మల్ని చిన్న చూపు చూస్తుందండి ప్రభుత్వానికి. ఏంటంటే అంగన్వాడీ వాళ్ళు వెటి చాకిరీ వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళు గాడి చాకిరీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక భయాన్ని మాలో కలిగించారు. ఎప్పటికప్పుడు ఇమీడియట్లీ ఇది ఆన్ ద స్పాట్ కావాలి మాకు ఇది అని అంటారు. ఏదైనా కొండనైనా సరే మన నెత్తి మీద వేస్తారు భారాన్ని. అయినా మేమేమనుకోం, ఎందుకంటే మేము దీన్ని ఆశించి వచ్చాం కాబట్టి మేము చెయ్యాలి పని ఎంతైనా చేస్తున్నాం సార్. మేము అడిగేది కూడా మా ఆకలి ఆవేదనే. మేము ఎక్కువ ఏం అడగట్లేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా సార్. అంత కాకపోతే అంత ఇవ్వలేని ప్రభుత్వం ఎంతో కొంత, అమ్మ మీకు ఇది నేను చేస్తాను, ఇంత నేను చేయగలను, ఎలక్షన్ దగ్గరకు వచ్చింది తర్వాత చూద్దాం, తర్వాత మూమెంట్ ఎట్లా ఉంటుందో, ఇప్పుడు నేను ఇది ఇవ్వగలనని కూడా చెప్పట్లేదు సార్. సానుభూతిగా కూడా మా పట్ల చూపించట్లేదు ప్రభుత్వ వైఖరి. జీతాలు పెంచట్లేదని మీరు చేస్తున్న సమ్మెని పట్ల వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇంకా హామీలు ఇంకా వాళ్ళ నెరవేర్చలేని ఈ సమయంలో మీరు అంగన్వాడీ కేంద్రాలు మూసేసి ఇక్కడికి వస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు తెరిపించి ప్రభుత్వం వాళ్ళ రీతిలో చేసుకుంటుంది. ఇలాంటి ధోరణి పట్ల ఇది ఇలాగే కొనసాగితే మీ కోరికలు కనుక ఇంకా హామీలు నెరవేర్చకపోతే మీరు నెక్స్ట్ ఇలా ఇదే సమయంలో ఉధృతం చేయబోతున్నారా, లేకపోతే ఇంతటితో విరమించుకొని అడ్జస్ట్ అవబోతున్నారా? ఇంతటితో అయితే విరమించుకోం సార్. ఇంత దూరం వచ్చాం, బయటకు వచ్చాం. ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 4 ఏళ్ళు చూసాం సార్. ఇప్పుడు ఈ విధంగా బయటకు వచ్చామంటే కడుపులో మరి ఎంత ఆక్రందన ఉంటే మేము వచ్చాం. కడుపులో ఆకలి అవుతుందని మేము చెప్తుంటే మమ్మల్ని ఈ విధంగా చేసి వెనక్కి నెడతాము, ఉక్కు పాదం మోపుతాము అంటే మేమేం చేయగలం సార్? మా దగ్గర ఉంది సమ్మె ఆయుధం. మా నాయకులు ముందుంటారు, మేము వెనక్కుంటాం. నాయకుల ద్వారా మేము సమ్మెను ఇంకా బలంగా కొనసాగిస్తాం. చూస్తూనే ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే ప్రభుత్వం కనుక దిగి రాకపోతే సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం కానీ విరమించుకున్న ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు దర్శిలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు. ఇక్కడ విషయం మాట్లాడుకుంటే మేము ఏం అడుగుతున్నాము, మాకు కావాల్సినటువంటి కనీస వేతనమే 26,000 అడుగుతున్నాం. అయినప్పటికీ మాకు ఇంకా జగన్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ప్రభుత్వం పట్ల మేము పూర్తిగా మమ్మల్ని వాళ్ళ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నారు. ఇలాంటి విషయాల పట్ల మేము వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా ముందుకే వెళ్తామని తేల్చి చెప్పేశారు దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు. చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్, అనితా న్యూస్. థ్యాంక్ యూ.